మభ్యపెట్టడం మంచిది కాదనేది నా అభిప్రాయం. సార్ ఇప్పుడు అంటే వైసీపీ హయాంలోనే ఇది వచ్చింది, 2023లోనే జగన్మోహన్ రెడ్డి గారు భూమి పూజ చేశారని అంటున్నారు. మరి అప్పుడు వాళ్ళు ఎలాంటి ఒప్పందం కుదుర్చుకున్నారు? ఈ డిసడ్వాంటేజెస్ ఏవైతే ఉన్నాయో అవి అప్పుడు కూడా అప్లై అయ్యేటువంటి అవకాశం ఉంది కదా? లేదండి, ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్ గా గూగుల్ అదాని అని చెప్పట్లా, గూగుల్ అని చెప్తున్నారు. అది ఎక్కడ మరి అది ఏం జరుగుతుందో ఒప్పందం అంటే బయట పెట్టరు. అందువల్ల జగన్ గారు సింగపూర్ నుంచి, శ్రీలంక నుంచో సింగపూర్ నుంచో సముద్ర గర్భంలో చేస్తామన్నారు. అవునండి, అండర్ సీక్రెట్. అందువల్ల ఏం జరుగుతుందనేది అది పూర్తి వివరాలు బయటకు చెప్పకుండా ఏదో బ్రహ్మాండంగా చేసేసామని చెప్పడం అనేది మాత్రం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. సార్ ఈ విషయంలో అంటే వారు చెప్పినట్టుగా సార్ దీని గురించి అసలు ప్రకటన వచ్చినప్పుడే దీని గురించి నేను కూడా కొన్ని మాట్లాడాను నేను. అవును సార్. ఎందుకంటే కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే ఈ ఆస్ట్రేలియా లాంటి చోట్ల అక్కడ కూడా ఇది పూర్తిగా ఇది కరెక్ట్ కాదని చెప్పని వాళ్ళు వ్యతిరేకించారు. ఎందుకంటే ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి పెద్ద ఎఫెక్ట్ ఇక్కడ. పర్యావరణానికి సంబంధించి తర్వాత వాటర్ స్కేర్సిటీ, ముఖ్యంగా వాటర్ స్కేర్సిటీ ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు దీనికి సంబంధించిన దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలి అనేది, అంటే ఒక రకంగా చెప్పాలంటే రోజుకి లక్షల లీటర్ల నీరు వినియోగం జరిగేటువంటి అవకాశం ఉంది అనేది ఇక్కడ తెలుస్తూ ఉంది. లక్షల నీరు వినియోగం జరుగుతూ ఉంటే విశాఖ ఇప్పటికే వేసవి కాలం వచ్చేసరికి నీటి ఎద్దడితో పెద్ద సమస్య ఎదుర్కొంటుంది. అయితే వీళ్ళు చెప్తుంది ఏంటి, సముద్ర జలాలు అని చెప్పని ఏదో చెప్తున్నారండి. అది కాదు, దీనికి మామూలుగా కూడా ఇదవుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ సర్వర్లకి కూలింగ్ చేయాలి. సర్వర్లు కూలింగ్ చేయాలంటే ఇది చిన్న ప్రశ్న కాదు, ఇది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఇంకోటి ఏంటంటే భూమికి సంబంధించి ఎంత ఇస్తున్నారండి వీళ్ళు, 600 ఎకరాలకు పైగా భూమిని కారు చౌకగా వీళ్ళకి కేటాయిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ భూముల్లో కొంత కొండ ప్రాంతం ఉంది, కొంత గ్రామాలకు సంబంధించినటువంటి పరిసరాలు ఉన్నాయి, కొంత తీర ప్రాంతానికి ఇది సమీపంగా ఉంది. అంటే స్థానిక రైతులు కానీ మత్స్యకారులు కానీ వీళ్ళందరి యొక్క జీవన విధానం డెఫినెట్గా ప్రభావితం అవుతుంది. అభివృద్ధి పేరుతో భూమిని గనక కోల్పోతే మరి ప్రత్యామ్నాయం ఏంటి అనేది వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. తీర ప్రాంతానికి సంబంధించినటువంటి పర్యావరణ విషయానికి వస్తే సముద్ర తీరానికి సంబంధించినటువంటి ఈ కోస్టల్ ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షను ఇవన్నీ కూడా డెఫినెట్గా మెరైన్కి సంబంధించి ఎకాలజీ అనేటువంటిది, తీర ప్రాంతంలో భారీ నిర్మాణాలు అనేటువంటి వస్తే మత్స్య సంపద, సముద్ర జీవ వ్యవస్థ ఇలాంటివన్నీ కూడా క్షీణించేటువంటి అవకాశం ఉంటుంది. సో విశాఖలో కాలుష్యానికి సంబంధించి భూగర్భ జలాల సమస్యలన్నీ కూడా వస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అనేటువంటిది అసెస్మెంట్, అంటే EIA ఎంత పారదర్శకంగా జరిగింది, అక్కడ ప్రజా వినతులకు సంబంధించి మీరు ఏమైనా ముందు స్వీకరించారా, స్థానిక గ్రామాల అభిప్రాయాలు తీసుకున్నారా, లేదు పెట్టుబడి వచ్చింది కాబట్టి ముందు ప్రొసీడ్ అయిపోదాం అర్జెంటుగా అని చెప్పని అనుకున్నారా, ఇది ఇక్కడ. ఇక ఇందాక వారు చెప్పినట్టుగా ఉద్యోగాలకు సంబంధించి ప్రచారం ఏంటంటే లక్షల ఉద్యోగాలు అని చెప్పని. వాస్తవానికి ఇక్కడ జరుగుతుంది ఏంటి అన్నట్టయితే డేటా సెంటర్లు ప్రత్యక్ష ఉద్యోగాలు అనేటువంటి చాలా పరిమితంగా ఇస్తాయి అనేది ఇప్పటికే విస్తృతమైనటువంటి ప్రచారం జరిగింది. కాబట్టి స్థానిక యువతకి నిజంగా ఉద్యోగాలు వస్తాయా, లేదు బయట నిపుణులకే తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటారంటే ఖచ్చితంగా దాని మీద ఇంతవరకు కూడా స్పష్టత ఇవ్వలేదు. స్థానికులకి మేము చూస్తామని చెప్పే మాట రాలేదు. సో విశాఖ భవిష్యత్తు మార్చే గేమ్ చేంజర్ అని చెప్పి అంటున్నారు. అంటే గూగుల్ లాంటి సంస్థ రావడం చిన్న విషయం కాదు, దీనికి యాన్సిలరీ ఇండస్ట్రీస్ వస్తాయి, క్లౌడ్ ఎకో సిస్టమ్ ఉంటుంది, AI స్టార్టప్స్ ఉంటాయి, స్కిల్ ఎకో సిస్టమ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మొత్తం విస్తృతమైనటువంటి స్థాయిలో కలర్ఫుల్గా చూపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తే ఇక్కడ ఒకవైపు ఏమో డిజిటల్ ఇండియా అని చెప్తూ మరొక వైపు ఏమో పర్యావరణానికి న్యాయం చేసేటువంటి పరిస్థితి లేకుండా పోతే ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారనేటువంటిదే ఈ ఎకలాజికల్ ఇష్యూస్ సంబంధించి. ఇక జగన్ మోహన్ రెడ్డి గారి కాలంలో ఈ ఆదాని ఒప్పందం అనేటువంటిది జరిగింది. సో అంటే అప్పుడు ఇష్యూస్ లేవా అని చెప్పంటారు, ఇష్యూ అండి. సో ఇక్కడ
గూగుల్ అని చెప్పని వీళ్ళు చెప్తున్నటువంటి దీనికి రాజకీయంగా వీళ్ళు చెప్పేటువంటి కథలకి వాస్తవాలకి తేడా ఉంది. ఆ తర్వాత ఆదానికి సంబంధించినటువంటి వ్యక్తే వచ్చి దాని మీద చాలా ఒక క్లారిటీ ఇచ్చాడు. సో ఇక్కడ ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే అసలు ఎంత భూమి, ఎంత నీరు, ఎంత విద్యుత్తు, తర్వాత ఎంత కాలుష్యం, ఎంతమందికి ఉద్యోగాలు, ఈ ఉద్యోగాల్లో స్థానికులకి ఎంత ప్రయోజనం, ఇవన్నీ కూడా చెప్పకుండా ఎంతసేపు ప్రపంచం అని అసలు విశాఖపట్నం షేప్ మారిపోతుంది. ఏం మారిపోతుందండి? పాజిటివా నెగిటివా? అది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ విశాఖకి చివరిగా ఒక ప్రశ్న ఏంటంటే, విశాఖకి ఇది వరమా, లేదు భవిష్యత్తులో పర్యావరణ